మీరు కనిపించింది? అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి, ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా, ఇట్ ఈస్ టూ డిఫరెంట్ పీపుల్ కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో హిస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి, ఐ మీన్ నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. ప్రదీప్ గారు, అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదు, ఇప్పటి వరకు పాపులర్ అయ్యారు టెలివిజన్లో, కానీ 70mm దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం అది రిస్క్ అవుతుంది. సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు, బట్ మిమ్మల్ని రాజా అని ఎందుకన్నారో మాకు అర్థం కాలే. సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాజకుమారి. అండ్ ఫస్ట్లీ నాకు కథ చెప్పలేదు వీళ్ళు. సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేశాను ముందు, నితిన్, భరత్ అండ్ ప్రదీప్ వీళ్ళందరూ ద వెరీ క్లోజ్ టు మీ ముందు. సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిలిం చేస్తున్నాము, వాట్ డూ యూ థింక్ అంటే, వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. మా వాళ్ళే కదా ఫిలిం చేస్తున్నామని, వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని. సో షూట్ స్టార్ట్ అయ్యే 1 week ముందు అనుకుంటా, అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు. సో యా, నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ భయము అదంతా అంత అనిపించలేదు, బికాజ్ అందరూ మా వాళ్ళే కాబట్టి. నాకు ఆ కంఫర్ట్ జోన్ కానీ, బేసిక్గా సెట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, చాలా బాగా చూసుకున్నాను నన్ను. సో ఆ భయం అదేం అనిపించలేదు. అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా, కథ తెలియకుండా యాక్సెప్ట్ చేశారు? యా ఐ నో దట్ దే వర్కింగ్ ఫర్ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు. సో యా. ప్రదీప్ గారు ఆల్రెడీ మనం ఏం చేయగలము, ఎలా చూపించగలము, కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుంది అనుకోండి సార్. ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా 70mm టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో స్క్రీన్ సైజే మారింది, ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్. చిన్న బుల్లితెర మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేశామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలని తెచ్చాము. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ మీటర్స్ మీరు టికెట్ కొంటారా, టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని. బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో, ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో మేము రండి, వచ్చి ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి. చాలా మంది యాక్టర్స్, టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు 2 boats జర్నీస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి టీవీలో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. బట్ చాలా మంది ఏంటంటే ఆపేస్తే కానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలా మంది నాతో పర్సనల్గా కూడా చెప్పారు. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆపేది ఏం లేదు సార్, బికాజ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్. అలా ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ 10-12 years నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఎనీవేర్, ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను. సో ఒక షో తర్వాత ఒక షో, ఛానల్స్ అన్ని పిలవడం, నేను వాళ్ళందరితో వర్క్ చేయడం, ఇట్ వాజ్ అ గ్రేట్ అసోసియేషన్. బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్. అంటే మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్. ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి. సో మా ప్లాన్ ప్రకారమే ఒక 30 రోజులు బయట షూట్ ఉంది. సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. సో వాళ్ళతో ముందే అన్ని చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి. నన్ను నా షోస్లో ఒక్కొక్క సీజన్, నేను 3 షోలు చేసిన 3 సీజన్లు నెక్స్ట్ సీజను నేను చేయలేను, ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను. బికాజ్ నేను ఇది చేసేది చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా. సో 100% కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్గా కనిపిస్తామని ఏం లేదు సార్. నా వరకు ప్రదీప్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ చేసేలా ఉంది. అంటే ప్రదీప్ బుల్లితెర మీద ఎంత ఎంటర్టైన్ చేస్తాడో బిగ్ స్క్రీన్ మీద కూడా అంతే ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు మీరు ఎంత యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు డైరెక్టర్ని ఒక స్క్రీన్ పరిచయం చేయడం, సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇంటిని పాదని అలరిస్తున్నారు. అదేవిధంగా కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేలా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారు. అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి మధ్యలో సో ఎందుకంటే ప్రదీప్ సినిమాలు చేస్తే చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ప్రదీప్ని అడిగే క్వశ్చన్లు రెండే, ఒకటి సినిమా ఎప్పుడు చేస్తావు, 2 పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను. ఎవరు అడిగినా మిమ్మల్ని కలిసిన ప్రతి వాళ్ళు ఇదే అడిగి ఉంటారు. సో చాలామంది మీడియా మిత్రులు కూడా ఇదే అడిగి ఉంటారు. అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా ఫస్ట్ సినిమా తర్వాత మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది పెట్టింది, అందుకే సినిమాలు చేయట్లేదని ఒక రీజన్ చెప్పారు, అది నిజమేనా? ఎస్ సార్, అంటే టెక్నికల్లీ కాలు అలా ప్రాబ్లం రావడం, కొంచెం సర్జరీకి వెళ్ళడం, అంత ట్రీట్మెంట్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్. ఇన్ ద మీన్ టైమ్ లాక్డౌన్ నుంచి అప్పుడే బయటికి రావడం మనందరం, అండ్ అప్పుడప్పుడే మేము లైన్ అనుకోవడం జరిగింది కథ.
సో అట్ ద సేమ్ టైం నా రికవరీ అండ్ కథకి కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఆ టైంలోనే ఫినిష్ చేసాం. అండ్ వన్స్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అంటే మాకు ఇంత మంచి అవకాశం ప్రేక్షకులు ఇస్తున్నప్పుడు, మాకు మా టీం కానీ M&M టీం కానీ ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ సార్. సో అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఆ క్వాలిటీ కోసం ఫైట్ చేసాం, ట్రావెల్ చేసాం. టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరిని అడగడం, వాళ్ళు ఒప్పుకోవడం. యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో. ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వెన్నెల్ కిషోర్ గారికి, బ్రహ్మాజీ గారికి, మురళీధర్ గౌడ్ గారికి, రోహిణి గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు. ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు. లైన్ విని ఒకప్పుడు మా గురువు గారు జంజాల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కథని మీరు. నా కథ ఏంటి, సినిమా ఏంటి, ఇది నాకు సంబంధంలే. నేను అడిగే సార్, నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అన్న ఒక్క కోరిక. మా ప్రదీప్ కోసం ఆ లాస్ట్ క్యామియో నేను చేస్తాను, ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం. అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్, అన్ని బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకు వచ్చారు. సో ఐ థింక్ ఇంత మంచి అసోసియేషన్ జరిగినప్పుడు, ఇంత జరిగినప్పుడు కొంచెం టెక్నికలీ టైం పట్టింది సార్. అంటే ఈ మధ్య కాలంలో కథ అవసరం లేదు, కంటెంట్ సో ఆడియన్స్ దగ్గరికి చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి. సో కథ అవసరం లేదు, చాలా ఎంటర్టైన్ చేస్తే చాలు అంటున్నారు. సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా, లేదంటే దాని బేసిస్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకున్న సందర్భం ఏమన్నా ఉందా? సార్ కథే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. సో కథే ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ. కథలోని పాత్రలు, వాటి బిహేవియర్ టెండెన్సీస్, వాళ్ళ అలవాట్లు, బైర్లంక అనే ఊర్లో ఏ చుట్టుపక్కల ప్రపంచానికి పట్టింపు లేకుండా ఒక కంచేసుకుని ఒక ఊరిలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఊరికి పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి, వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో, అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గెటప్లు, కత్తులు చూసారు కదా సార్. సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట. కథలోనే ఎంటర్టైన్మెంట్. మేస్త్రీ అనేది వాడు వాడారు, మరి ఈ మధ్యకాలంలో చాలా మేస్త్రీ అనేది బాగా పాపులర్ అయింది, అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రీ? లేదు సార్, అలా ఏం లేదు. అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్, సినిమాలో సివిల్ ఇంజనీర్ని. వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా, వాళ్ళకి మేస్త్రి అని పిలుస్తామే. అంటే అరే నేను ఇంజనీర్ రా అండ్ పర్లేదు, మేము మేస్త్రి అని పిలుచుకుంటాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ సార్ ఇది. ప్రదీప్ గారు హాయ్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సింగిల్ మహేష్ బాబుతో లాంచ్ చేయించారు, నీలి నీలియాక సార్. ఆ సాంగ్ చాలా యునానిమస్గా వెళ్ళింది, చార్ట్ బాస్టర్, మీకు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అండ్ ఆ సెంటిమెంట్తోనే ఈ సినిమాలో కూడా మళ్ళీ లాంచ్ చేయమని అడిగారా? బేసిక్గా ఆయన ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు ఎవరివి, సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు. సో ఎలా అప్రోచ్ అయ్యారు, మళ్ళీ అదే సెంటిమెంట్తో అప్రోచ్ అయ్యారు? అంతే సార్, వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ స్వీట్ ఆఫ్ హిమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎప్పుడు కలిసినా సినిమా గురించి అప్డేట్స్ అడుగుతారు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఫస్ట్ సాంగ్ అవ్వగానే మేము ఎప్పుడైతే విన్నామో, ఉదిత్ సార్ పాడిన పాట, అది చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ గారు పాడుతున్న పాట. సో అంతా విన్నప్పుడు మాకు అరే మహేష్ బాబు గారు కూడా చాలా పాటలు పాడారు ఇవన్నీ అని. సో సార్కి ఒకసారి వినిపిద్దామని నేను తీసుకెళ్ళి సార్కి వినిపించాను, వీడియో సాంగ్ కూడా చూపించాను సార్కి. ఇమీడియట్లీ సార్కి చాలా చాలా బాగా నచ్చి, చాలా బాగుంది, ఫ్రెష్ ఉంది అన్నప్పుడు, సార్ ఏమనుకోకపోతే ఈ పాట కూడా మీరు లాంచ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అని అడుగుదామని వచ్చాను. నాకు తెలుసు అని చెప్పి భుజం మీద శభాష్ అని, వెరీ స్వీట్లీ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్. సో యా, హిజ్ ఆర్ లక్కీ చామ్. నితిన్ గారు, భరత్ గారు, ఈ సినిమాలో చాలా